దట్ హ్యాస్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ అండ్ ఫర్ దెమ్ టు డూ. వీ డూ ఎండోస్కోపీ బాగా చేస్తాం, అది పాయింట్ కాదు. బట్ కొన్నిసార్లు అదొక్క ప్యూర్ డిస్క్ ఉండి అవి ఉంటే అవి హెల్ప్ అవుతాయి. కొన్నిసార్లు స్క్రూ రాడ్ వేయాలి, కొన్నిసార్లు స్పేస్ క్రియేట్ చేయాలి, అప్పుడు ఎండోస్కోపీతో చేయడానికి లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద వర్క్ విత్ ఎండోస్కోపీ అయిపోతుంది. దెర్ ఆర్ స్టిల్ ఎంటిటీస్ వేర్ ఎండోస్కోపీ కాకుండా వేరే పని చేయాల్సి వస్తుంది. సో దీని మినిమల్ ఇన్వేజివ్, ఇప్పుడు మొన్న ఉన్నారు 79 ఇయర్స్ ఫీమేల్, డయాబెటిక్, హైపర్ టెన్షన్, హార్ట్ ఆపరేషన్ అయింది, ఇప్పుడు డిస్క్ జారింది కింద పడితే. ఇప్పుడు ఈమెకు చేయడం చాలా రిస్క్. అదే చిన్న మత్తు ఇచ్చి ఆ ఎండోస్కోప్ ద్వారా ఎక్కువ టిష్యూని డ్యామేజ్ చేయకుండా ఆ డిస్క్ తీసేసి నెక్స్ట్ డే వాక్ చేస్తున్నారు. లేకపోతే ఏమైపోయేది, హార్ట్ ఆపరేషన్ అయింది, ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది అని దే విల్ టెల్. సో ఎండోస్కోప్ ఈజ్ ఆల్వేస్ టూల్. సేమ్ ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ ఉంది, ఏఐ ఉంది, మనం దాన్ని ఎట్లా వాడతాం అనేది ఇంపార్టెంట్. అది ఎట్లయినా ఉంటుంది. సో డోంట్ గో బ్రాండ్లీ దట్ నాకు ఎండోస్కోపీయే చేయాలి అని చెప్పి. డాక్టర్ గారు లేదు మీకు హెల్ప్ అవుతుంది, చేయగలిగితే మీకు యూజ్ అవుతుంది, వర్కింగ్ స్టేటస్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి. వద్దు సార్ ఎండోస్కోపీ సెట్ అవ్వదు, మనం ఓపెన్ చేయాలి, లేకపోతే స్పేస్ లేదు అన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఓపెన్ చేయించుకోవాలి. ఈవెన్ స్టిల్ నౌ కొన్ని కేసెస్కి ఎండోస్కోపీ ద్వారా కూడా స్పేస్ క్రియేట్ చేయగలుగుతాం, కానీ అది ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది. బట్ వీ కెన్ డెఫినెట్లీ విత్ టైమ్ వీ కెన్ డూ దోస్ థింగ్స్ ఆల్సో.